మహాత్మా జ్యోతిబా పూలే స్త్రీల విద్య కోసం ఎన్నలేని కృషి చేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. శుక్రవారం ఉదయం జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా బాలాజీ కాలనీ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన జ్యోతిబా పూలే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈవో బాబురెడ్డి, డిప్యూటీ కమిషనర్ మొరయ్య, మన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, యాజిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మదన్ మోహన్, చంద్రన్న, మన్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నారెడ్డి, మాజీ మంత్రి పరసారత్నం, సంబంధిత అధికారులు, బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిచయం చేసి పేద బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆనాడు చదువుకోవాలనే దీన్ని పునాదులు వేసిన కుటుంబం ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా గాంధీ గురించి మనం స్వతంత్రం చెప్పుకుంటాం. స్వతంత్రం రాకముందే మహాత్మా పేరుతో ఈ యొక్క పూలే గారు అందరి కన్నా కూడా పొందడం మనం చూసాం. ముఖ్యంగా ఈరోజు 198 సంవత్సరాల ముందే మన కోసం పుట్టిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆ రోజుల్లోనే సమాజంలో వికృతంగా మన మీద, అంటే బీసీల మీద, మనం ఎస్సీల గురించే చదువుకున్నాం, బీసీల మీద కూడా అంతే వికృతంగా ఉండే సమాజ భావం కూడా అగ్రవర్ణాలందరూ కూడా మనం దాడి చేయడము, మనల్ని వెనుకబడినట్టు వెలివేసినట్టు చూడడం, ఇలాంటివి కూడా ఆ రోజు జరిగేవి. దాంట్లో భాగంగానే 48లో తన స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడి కులానికి పెళ్ళికి వెళ్ళొస్తే ఆ పెళ్లిలో జరిగిన అవమానమే జ్యోతిరావు పూలేని ఇన్స్పైర్ చేసి బీసీలందరినీ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటే చదువు లేకపోవడం, నాగరికత లేకపోవడం, ఈ కారణాలను మనం చిన్న చూపు చూస్తున్నారని అందరినీ విద్యావంతులు చేయడానికి ఆ రోజుల్లోనే ప్రయత్నించి మనల్ని సంస్కరించిన మహా వ్యక్తి జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారు విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణకు నాంది పలికిన మహానుభావుడు. భారతదేశ చరిత్రలోనే సాంఘిక సంస్కరణలకు ఆద్యుడు, నాందికర్త, పితామహుడు. స్త్రీ విద్యా వ్యాప్తికై ఆయన ఎనలేని కృషి చేసి 1948వ సంవత్సరంలోనే మహిళలకు ఒక ప్రత్యేక పాఠశాల స్థాపించారు. సావిత్రిబాయి పూలే గారి పేరు మీద ఒక మహిళా పాఠశాల నెలకొల్పి ఆ రోజు మహిళలకు అనేక విద్యా వ్యాప్తికి కృషి చేసినారు. మొట్టమొదటిసారిగా సమాజంలో అందరికీ సమానత్వం రావాలని చెప్పి గుర్తించి ఆనాడు ఈ సమానత్వం కోసం పోరాటం చేసి తన భార్యని చదివించి మరి ఒక టీచర్ని ఒక స్కూల్ పెట్టి మరి టీచర్ని చేసి అటు విద్యాపరంగా సమాజపరంగా సమానత్వాన్ని తెచ్చిన దానికి పోరాటం చేసి ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్ఫూర్తిదాయకమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అందరికి కూడా భారత రాజ్యాంగాన్ని చక్కగా ఎంతో బాగా ఈరోజు ఏర్పాటు చేసిన దానికి కారణం నాకు స్ఫూర్తి మరి జ్యోతిరావు పూలే గారని చెప్పింది ఒక్క అంబేద్కర్ గారని చెప్పి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ విధంగా చెప్పాడు అని అంటే జ్యోతిరావు పూలే గారు ఎలాంటి వారో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ చూపినటువంటి మార్గంలో మనమందరం కూడా ఈ సమాజంలో వారు ఏదైతే కోరుకున్నారో అలాంటి సమాజం కోసం మనమందరం కూడా పాటుపడాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు ప్రభుత్వం తరఫున బీసీలకు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ కూడా ఈరోజు చెక్కుల పంపిణీ జరగబోతుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఒక మహానేత, ఒక సమాజ్ సుధారకుడు, మరి ఒక గురువు. 1827లో జన్మించి ఆయన చాలా కష్టం చూశారు. ఆ టైంలో ఉన్న పరిస్థితిలో అసమతులు, జాతి వ్యవస్థ, స్త్రీలకు అందరికీ దుర్వర్తనని మరియు చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇది ఉన్నప్పుడు కూడా ఆయనే భార్య గారితో కలిసి
మొదటి బాలిక పాఠశాల ఏర్పాటు చేశారు. అది కాకుండా జ్యోతిబా ఫూలే గారు సత్యశోధక్ సమాజ్ కింద ఒక సంఘం ప్రారంభించి అందరూ ఎలా కలిసి ఉండాలి, అందరికీ సమానత ఉండాలి, దీనికోసం చాలా ఎక్కువ పని చేశారు. ఇది మన కోసం, మన అందరి కోసం చాలామంది పిల్లలు కూడా వచ్చారు ఈరోజు. ఇది ఒక ప్రేరణ. ఆయన చెప్పిన సందేశం ఈరోజు కూడా చాలా ప్రసక్తి కలిగింది. ఇది మళ్ళీ ఆయన చెప్పిన అన్ని మాట, ఆయన మర్యాద, సమానత మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. అది మనం ప్రభుత్వం కింద మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ కార్పొరేషన్ ద్వారా మరియు అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం మళ్ళీ గుర్తు పెట్టుకుంటున్నాము. ఈరోజు కూడా 600 లబ్ధిదారు కోసం 14,31,00,000 డబ్బులు మనం మెగా చెక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. గౌరవనీయులు సీఎం గారు ఆధారంలో ఇది జరుగుతుంది.